గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందరూ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మనం బిజినెస్ వార్తకి వెళ్దాం. ఈరోజు 23 ఫిబ్రవరి 2024. సో ఈరోజు మనకు టాపిక్స్ కవర్ అయ్యేటి నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండెక్స్, ఇండియా విక్స్, పీసీఆర్ నిఫ్టీ రేషియో అండ్ ఫండమెంటల్ షేర్ లేటెస్ట్ న్యూస్ 15 న్యూస్ పత్రిక వచ్చి మీ సేకరించి మీ ముందు ఉంచబడుతుంది. అండ్ ఈరోజు బ్యాన్లో ఉన్న లిస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ చివరిగా మా చాయిస్ షేర్ టుడే అంటే నాకు నచ్చిన ఈరోజు పెరిగే షేర్ గురించి చెప్తాను. సో ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సో వీడియోని మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తానని భావిస్తున్నాను. సో ఇక్కడ మీకు ప్రీ లింక్ డిమెట్ అకౌంట్ ఫ్రమ్ చార్జ్ బ్రోకింగ్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వరకు సుమిత్ బాగడియా నేను కూడా ప్రతిరోజు మీకు టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే లింక్ ద్వారా డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వారు కామెంట్ బాక్స్లో వారి ఫోన్ నెంబర్ అండ్ డిమెట్ అకౌంట్ నెంబర్ ఓపెన్ చేస్తే మీకు డైలీ టిప్స్ ఇవ్వబడుతుంది, గ్రహించండి. సో మీకు ప్రతిసారి చెప్తున్నా మంచి ఫండమెంటల్ షేర్స్ కొనాలి. ఫండమెంటల్ షేర్స్ తగ్గినా కానీ వాటిని యావరేజ్ చేసుకొని 5 to 20%, 20%, 30% తగ్గినా కానీ వాటిని భయపడకుండా తీసుకొని ఎందుకంటే అవి పెరుగుతాయి కాబట్టి యావరేజ్ చేసుకొని మళ్ళీ 5 to 20% పెరిగినప్పుడు కనీసం 50% బాగా తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అని కంపల్సరీ. స్టాక్ మార్కెట్లో పెరుగుతుంటే తగ్గుతుంటాయి. ముఖ్యంగా ఫండమెంటల్ షేర్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి సో తగ్గినప్పుడు ఒక మంచి అవకాశంగా భావించాలి. ఎటువంటి ఆందోళన చేయకూడదు. సో కంపెనీ ఫండమెంటల్గా బాగున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు భవిష్యత్తులో. డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ చిన్న ఇన్ఫర్మేషన్, బెస్ట్ క్వాలిటీస్ టు సక్సెస్. షేర్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే ఈ లక్షణాలు కంపల్సరీ ఉండాలండి. షేర్ మార్కెట్ ఆసమాసం కాదు. ఇది ఒక బిజినెస్, ఇది ఒక ప్రొఫెషనల్ బిజినెస్, ఇది ఒక మైండ్ గేమ్ బిజినెస్. కాబట్టి పేషెన్సీ ఉండి, నమ్మకం ఉండి, డిసిప్లిన్ క్రమశిక్షణతో నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ధైర్యంతో ముందుకు సాగుతూ లాంగ్ రన్లో ఉండాలి. కనీసం ఒక షేర్ కొన్నప్పుడు 3 months నుంచి 3 years టైం ఇస్తే కానీ అప్పుడు షేర్లో కదలికలు ఏర్పడతాయి. కాబట్టి లాంగ్ రన్ ఉండడమే మంచిది. అండ్ సొంత డబ్బుతోనే బిజినెస్ చేయాలి. సో టుడే మీరులో బిజినెస్ ఇండెక్స్, మన షేర్ యొక్క కదలికలు కూడా ఇతర మార్కెట్లు అంటే యూఎస్ఏ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, ఆసియా మార్కెట్స్, ఈ 3 మార్కెట్ల పై యొక్క వాటి ప్రభావం కూడా మన మార్కెట్లో పడుతుంది. కాబట్టి వీటి హెచ్చుతగ్గులు మన మార్కెట్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని గ్రహించాలి. సో మనం ముందుగా యూఎస్ఏ మార్కెట్ చూద్దాం. యూఎస్ఏ మార్కెట్స్ బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ 1000 పాయింట్లు, డౌ జోన్స్ 456, నాస్డాక్స్ 460, S&P 500 105 పాయింట్తో మొత్తం ఓవరాల్గా 1000 పాయింట్తో లాభాలపాటు ముగిసింది. అంటే యూరోపియన్ మార్కెట్స్లో నేను మధ్యాహ్నము ఇంగ్లాండ్ 21, ఫ్రాన్స్ 100 పాయింట్లు, జర్మన్ 250 పాయింట్స్, ఇది కూడా లాభాలపాటు ముగిసింది. సో అండ్ ఆసియా మార్కెట్స్ ప్రస్తుతం ఆసియా మార్కెట్ పొద్దున మార్నింగ్ ఓపెన్ అవుతుంది. మన సింగపూర్, చైనా, తైవాన్, జపాన్ ఇవన్నీ కూడా 65, 6, 73, ఏకంగా జపాన్ అయితే 36. సో మొత్తానికి ఇంటర్నేషనల్ మార్కెట్ బ్రహ్మాండం కాబట్టి ఈరోజు ఇండియన్ మార్కెట్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది, గ్రహించండి. ఆల్రెడీ మన ఇండియన్ మార్కెట్ ఫుల్ ఐపులో ఉంది. ఆల్రెడీ నిన్న హైయెస్ట్ మన నిఫ్టీ కూడా దాటింది. కొద్దిగా జాగ్రత్త ఉండాలి, అది గ్రహించండి. ఎందుకంటే ఇలాంటి మూమెంట్లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా మంచి ఏరుకొని మంచి ఫండమెంటల్ షేర్లో స్టే ఇన్వెస్టెడ్. నిన్న మన మ్యూచువల్ ఫండ్స్ వారు అండ్ మన ఫారినర్స్ సుమారు 1014 crores సేల్ చేస్తే మన మ్యూచువల్ ఫండ్స్ వారు 1824 crores బై చేశారు. అండ్ నిఫ్టీ 150 పాయింట్స్ అప్, బ్యాంక్ నిఫ్టీ మాత్రం 100 పాయింట్ డౌన్, సెనెక్స్ 538, మిడ్ క్యాప్ 498, స్మాల్ క్యాప్ 110 పాయింట్స్ పెరిగాయి. అండ్ ఇండియా విక్స్ 15.20 ఉంది. ఇండియా విక్స్ మీకు చెప్పాను, ఇండియా విక్స్ అనేది వాలటిలిటీ చూపిస్తుంది. ఇది 15 కంటే అబౌవ్ ఉంటే మార్కెట్ పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు కొద్దిగా డేంజర్ జోన్లో ఉంది, అది కూడా గ్రహించాలి. అండ్ పీసీఆర్ నిఫ్టీ కూడా 1 point కంటే ఎక్కువ ఉంది కాబట్టి అది కూడా డేంజర్ జోన్లో ఉంది. కాబట్టి మార్కెట్ ఆస్టూల్స్గా ఉండే అవకాశం ఉంది, అది చూడండి. సో ఇక్కడ వార్త ఇస్తున్నా. ఈ వార్త తర్వాత మీకు దీని యొక్క రేట్స్ అండ్ టెక్నికల్ అనౌన్స్ ఉంటుంది కాబట్టి వార్తను మన పత్రికల ప్రకారంగా చదువుతాను, వాటిని గ్రహించండి. సో ఆంధ్రజ్యోతిలో అపోలో మైక్రో సిస్టమ్కు SBI రుణం ఇచ్చినట్టు ఒక వార్త వచ్చింది. ఈ నిన్న కూడా వార్త ఉండే ఈ షేర్ పెరిగింది. ఇది డిఫెన్స్ సంబంధించి కాబట్టి ఫ్యూచర్లో షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని తగ్గినప్పుడు అక్టివేట్ చేసుకోవడం అనేది మంచిది. అండ్ బిజినెస్ ప్లాన్ ప్రకారం అశోక్ లేలాండ్ తన ఆల్మోస్ట్ 3 million ప్రొడక్షన్ దాటింది. నిన్న కూడా అశోక్ లేలాండ్ పెరుగుతుంది. బ్యాన్లో నుంచి వచ్చింది, మళ్ళీ బ్యాన్లో పోయింది కాబట్టి ఇది మూమెంట్లో ఉన్నా కానీ ఫండమెంటల్ షేర్ 250 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ షేర్ని కూడా తగ్గినప్పుడు మంచి అవకాశంగా భావించి అక్యుములేట్ చేయడం మంచిది. అండ్ ట్రెండింగ్ షేర్ కింద మన
ఏపీ బేస్డ్ కంపెనీ ఎన్సీసీ ఇచ్చారు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ షేర్ కూడా మేము గత 50 నుంచి చెప్తున్నాము, చాలా ఆల్మోస్ట్ 3 రెట్లు పెరిగింది. ఇప్పటికి కూడా దీనిలో వాల్యూ ఉంది కాబట్టి ఈ షేర్ కూడా తగినప్పుడు తీసుకోవాల్సిన షేర్ గుర్తించండి. బిజినెస్ లైన్ ప్రకారం పెనోర్స్ క్యాబ్ వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తూ మహారాష్ట్రలో 58 crores పెట్టి ఎక్స్పాన్షన్ క్యాపెక్స్ పెట్టబోతున్నారు కాబట్టి మా ఫండమెంటల్ కంపెనీ ఈరోజు లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంది. అండ్ బ్రోకర్ కాల్ కింద మన నారాయణ వృధాలు ఇచ్చారు. మన హెల్త్ సెంటర్కి సంబంధించింది ఈ షేర్గా ఫండమెంటల్ షేరు తగ్గినప్పుడు యాడ్ చేసుకుంటూ పోవాల్సి ఉంది, అది గుర్తించండి. ఇందులో రెప్కో హోమ్ ఫైనాన్స్ వాళ్ళు 20,000 AUM అని పెట్టారు. ఇది ఒక హోమ్ ఫైనాన్స్ సంబంధించింది ఫండమెంటల్ కంపెనీ, ఇది కూడా ఈరోజు లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంది. అండ్ పేపర్ ఇండస్ట్రీ మంచి సస్టైనబుల్ గ్రోత్ ఉన్నట్టు చూస్తుంది. ఎందుకంటే పేపర్ ఇండస్ట్రీస్ కరెంట్ టైంలో చాలా డౌన్లో ఉంది, చాలా ముందుకు ఉంది, రేట్లు అన్నీ పెరిగిపోయినాయి, ఇండస్ట్రీ మొత్తం పెరిగింది. బట్ ఇక్కడ ఓరియంట్ పేపర్ బిర్లా కంపెనీ చాలా తక్కువ రేట్ ఉంది, మంచి వాల్యూస్ ఉంది, ఈరోజు పెరగడానికి అవకాశం ఉందని నా యొక్క అభిప్రాయం, గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం RVNLకు మళ్ళీ ఆర్డర్ వచ్చింది. మీకు చెప్తున్న రైల్వే షేర్స్ అన్ని ఇంచుమించు దాదాపు ప్రతి వారం పెరుగుతుంది కాబట్టి మళ్ళీ RVNL తగ్గి మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. ఈ మధ్యప్రదేశ్ పవర్ ట్రాన్స్ఫర్ నుంచి మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చినట్టు వస్తుంది. అండ్ ఐటీసీ కూడా ప్రపోజల్ స్టేక్ ప్రతాప్ స్నాక్స్లో స్టేక్ తీసుకోబోతున్న ప్రపోజల్ ఉంది. ఇట్ ఇస్ ఓన్ ప్రపోజల్. ఇంతకుముందు అల్దినా వాళ్ళు తీసుకుంటున్నట్టు వచ్చింది, అప్పుడు మళ్ళీ ప్రతాప్ స్నాక్స్ పెరిగింది. అండ్ ఇప్పుడు ఐటీసీ వచ్చింది, నిన్న కూడా పెరిగింది కాబట్టి సో ఇప్పుడు ఐటీసీ మంచి వాల్యూస్ ఉంది, ఐటీసీని తీసుకోవడానికి మంచి అనువైన ప్లేస్లో ఉంది, గుర్తించండి. అండ్ మనీ కంట్రోల్ ప్రకారం మన హైదరాబాద్ ఎలక్ట్రా గ్రీన్ టెక్ మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత వచ్చింది. ఇది ఎలక్ట్రిక్ సంబంధించింది. 2,400 ఎలక్ట్రిక్ బస్కి ఆర్డర్ ఉంది. ఇది ఫండమెంటల్ కంపెనీ, ఇది గుర్తించండి. అండ్ IRTC కూడా స్విగ్గీతో ఒక MOI పెట్టుకుంటే వార్త వచ్చింది. సో ఇది కూడా పెట్టడానికి అవకాశం ఉంది. ఆల్ ఇండియా కూడా దాని యొక్క MOI పెట్టుకుంది, మన ఫెర్టిలైజర్ కంపెనీ, ఇది కూడా ఈరోజు లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం మిల్క్ ప్రొడక్షన్ గ్రోత్ 60% పెరిగిందని అమలుబాద్ చెప్పారు. పరాగ్ మిల్క్ ఇప్పుడు అందుబాటులో ఉంది, గ్రహించండి. NMDC కూడా మన రికార్డ్ డేట్ పట్టించింది. డివిడెండ్ 5.70 పైసా 27th ఫిబ్రవరి. సో ఇది కూడా ఈరోజు పెరగడానికి అవకాశం ఉంటుంది, గౌతమించి. సో ఈ 14 లెక్క మన టెక్నికల్ కూడా చూద్దాము. దానికి ముందు మై చాయిస్ షేర్ టుడే ఈరోజు నా ప్రకారం అశోక్ లేలాండ్ పెరగడానికి అవకాశం ఉంది. ఇది బ్యాండ్లో ఉన్న పెరగడానికి అవసరం ఉంది. 250 వరకు టార్గెట్ ఉంది. సో ఇది తగ్గినప్పుడు అక్లమేట్ చేసుకోండి. అండ్ స్టాక్ అండర్ ఫ్యూచర్ బ్యాండ్స్ ఈ రోజులో ఆల్మోస్ట్ 15 షేర్లు ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్ ఉన్నాయి. ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్స్ ఉంటే ఈరోజు కొనడానికి వీలు ఉండదు, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. కాబట్టి ఈ షేర్లు హెచ్చుతగ్గులు అనేది కొద్దిగా స్వల్పంగా ఉంటుంది. అందులో GE, హిందుస్థాన్ కాపరు, ABRFL, ఇండస్ టవర్, నేషనల్ అల్యూమినియం, బయోకాన్, బలరాంపూర్ చీను, PVR ఐనాక్స్, GMR ఇన్ఫ్రా, PEL, బంధన్ బ్యాంకు, GNPC, అశోక్ లేలాండ్, RBL బ్యాంకు, సేల్. సో వీటిని టెక్నికల్గా ఎలా చూద్దాము. ఏ షేర్ అయినా టెక్నికల్ బాగున్నప్పుడే అప్పుడు షేర్ బాగుంటుంది, ఎంత ఫండమెంట్ అయినా. సో మనం టెక్నికల్గా చూడము. ఇక్కడ మీకు ట్రేడింగ్లో చార్ట్ ఉంది. ఇక్కడ మీకు ఓన్లీ ఒకటే టెక్నికల్ ఇండికేటర్ ఉంది. అది మూవింగ్ ఆల్వేస్ 50, 20, 50, 100, 200 4 మూవింగ్గా ఉంది. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనికన్నా పైన ఉంటుందో ఆ షేరు ట్రెండింగ్లో ఉన్నట్టు గుర్తించండి. ఎప్పుడైతే వీటి కిందికి పోతుంటే ఆ డౌన్లో ఉన్నట్టు గుర్తించాలి. కాబట్టి సాధ్యమంతకు ఈ మూవింగ్ యాజ్ పైన ఉన్న షేర్ని కొనడానికి ప్రయత్నించాలి. సో మొట్టమొదటిగా అపోలో మైక్రోసాఫ్ట్ ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ 2 మూవింగ్ యాజ్ పైన ఈ 2 అంటే 50, 100 అండ్ 50 మూవింగ్ యాజ్ ఉంది. ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత మళ్ళీ కంటిన్యూ పెరుగుతుంది. నిన్న కూడా పెరిగింది. ఇప్పుడు 130 రూపీస్ ఉంది. ఇది 161 హైయెస్ట్ పోయింది, గుర్తించండి. సెకండ్ అశోక్ లేలాండ్ ఇప్పుడు 173 ఉంది, హైయెస్ట్ 199 పోయింది. మీ చార్ట్ ప్రకారం చూస్తే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. ఆల్మోస్ట్ గత 10 days నుంచి ఒకటే రేంజ్ ఇది అవుతుంది. నిన్న కూడా ఆల్మోస్ట్ కిందికి 160 వచ్చిన తర్వాత మళ్ళీ 173 అయింది, ఆల్మోస్ట్ 7-8 రూపీస్ పెరిగింది. బట్ ఈరోజు బ్యాన్లో ఉంది కాబట్టి ఈరోజు కూడా పెరగడానికి అవకాశం ఉంది, గ్రహించండి. అండ్ ఫండమెంటల్ కంపెనీ టార్గెట్ 250. NCC మీకు మూవింగ్ అన్ని ఆల్ మూవింగ్ అవర్స్ పై ఉంది. 10, 20, 50, 150 ఉంది, ట్రెండ్లో ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 153 నుంచి 243 ఆల్మోస్ట్ 100 రూపాయలు ఉంది. నిన్న కూడా 16 రూపాయలు పెరిగింది. ఈ హైయెస్ట్ 246 పోయింది, ట్రెండ్లో ఉంది. ఒకవేళ ఇది డౌన్ అయిన తర్వాత అక్టివేషన్ చేసుకోవచ్చు. సో అది గుర్తించండి. అండ్ పిల్లర్స్ కేబుల్ కూడా మూవింగ్ ఆల్మోస్ట్ మూవింగ్ కింద ఉంది. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అవుతుంది, కంటిన్యూగా తగ్గింది.
బట్ ఇది ఆల్మోస్ట్ పెరిగి తగ్గుతుంది కాబట్టి ఇలాంటి షేర్లు కొద్దిగా ఇన్స్టాల్మెంట్ బేస్లో తీసుకోవడం అనేది బెస్ట్. సో ఈ వాటం బట్టి పెరిగే అవకాశం కూడా ఈరోజు ఉండే అవకాశం ఉంది. అండ్ నారాయణ ఉదయాలు కూడా మూవింగ్ యావరేజెస్ అంటే 20, 50, 100, 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ గత 15 డేస్ నుంచి కన్సల్టేషన్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒకటే రేంజ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మరి పైకి ఆల్మోస్ట్ ఇప్పుడు 1370 ఉంది, హైయెస్ట్ 1444. సో మరి హైయెస్ట్ 1440కి దాటే అవకాశం కనిపిస్తుంది. సో ఫండమెంటల్ కంపెనీ ఇలాంటి షేర్ తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చేయకుండా అక్యుములేట్ చేసుకోవాలి. లేదంటే స్టే ఇన్వెస్టర్గా ఉంటేనే అప్పుడు ఎందులో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. రెప్కో ఫైనాన్స్ కూడా మీరు చూస్తుంటే చార్ట్ ప్రకారం చూస్తే అన్ని మూవింగ్ పై ఉంది. అన్ని మూవింగ్ పైన ఉందంటే పాజిటివ్గా ఉన్నట్టు, ట్రెండింగ్ ఉన్నట్టు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ అక్రమిస్ అవుతుంది. గత 3 డేస్ నుంచి తగ్గింది. బట్ ఈరోజు వార్త వచ్చింది కాబట్టి ఈ వార్త మూలంగా ఈ పైకి పోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓరెంట్ పేపర్, ఇది ఆల్మోస్ట్ మీకు చెప్పాను తక్కువ రేటు బిర్లా కంపెనీది, తక్కువ రేటు ఉంది. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. ఇది 49, 50 రూపీస్ ఉంది, హైయెస్ట్ 59 పోయింది. బట్ ఏంటంటే ఆల్మోస్ట్ 7, 8 డేస్ 9, 10 డేస్ నుంచి కూడా కన్సల్టేషన్ అవుతుంది. ఒకటే రోజు ఉంది. ఒకవేళ ఇది 50కి తర్వాత ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. కింద స్టాప్ లాస్ కింద 40 పెట్టుకోవచ్చు. సో చిన్న కంపెనీ, మంచి కంపెనీ గుర్తించండి. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ పై ఉంది. కంటిన్యూగా 6 డేస్ నుంచి పెడుతుంది, మధ్య పెరుగుతుంది. ఎందుకంటే ఇది 30 రూపాయల షేర్ను ఆల్మోస్ట్ 5-6 టైమ్స్ అయింది కాబట్టి మధ్య ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి. సో రైల్వేస్కు ఫ్యూచర్ బాగుంది కాబట్టి ఈ షేర్ ఒక తగ్గినప్పుడు మంచి అవకాశం తీసుకోవాలి. మీరు చూస్తుంటే చార్ట్ చూస్తుంటే తగ్గుతుంది పెరుగుతుంది కాబట్టి తగ్గినప్పుడు అక్యుములేట్ చేసుకోవాలి. పెరిగినప్పుడు అమ్మి మరి బయటకు రావాలి, అది గుర్తించండి. ఐటీసీ మీకు ఆల్మోస్ట్ పెరిగిన తర్వాత డౌన్ అయింది. 500 నుంచి కిందకి వచ్చేసింది, అన్ని మూవింగ్ యావరేజ్ కింద ఉంది. సో ఈ చార్ట్ ప్రకారం చూస్తే టెక్నికల్ వీక్ అని చెప్పొచ్చు. బట్ ఫండమెంటల్ కంపెనీ ఆల్మోస్ట్ తగ్గింది కాబట్టి మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూస్తే 10 డేస్ నుంచి అక్యుములేట్ అవుతుంది, అంటే ఒకటే రేంజ్లో ఉంటుంది. ఆ రేంజ్ దాటిందనుకో, ఇక్కడ 490, 430 దాటిందనుకో మళ్ళీ తిరిగి 500 వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ప్రతాప్ స్నేక్స్లో స్టేక్ తీసుకుంటే ఈ కంపెనీకి మరింత బలం వచ్చే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. పొలాటికల్ కంపెనీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ ప్రతిసారి వార్తలు వస్తుంది, మూవింగ్ యావరేజ్ చేస్తుంది. ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్లో నెంబర్ వన్ కంపెనీగా మారుతుంది. ప్రతిరోజు దీనికి ఆర్డర్స్ ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ ఆర్డర్స్ హ్యాండ్లో ఉన్నాయి. ఈ రేటు కూడా చాలా పెరిగింది, మళ్ళీ ఆల్మోస్ట్ 5 times పెరిగింది ఒక 1 yearలో. బట్ ఇంకా వాల్యుయేషన్ ఉంది, పెరుగుతుంది. ఈ షేర్ ఏంటంటే తగ్గినప్పుడు కొద్ది అక్యుములేట్ చేసుకుంటే బాగుంటుంది, రేటు బాగా పెరిగింది కాబట్టి. నెక్స్ట్ ఐఆర్సిటీలో మన రైల్వేస్ ఇది కూడా పెరిగి తగ్గుతుంది. అక్యుములేట్ చేసుకోవడం అన్ని మూవింగ్ పై ఉంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ అక్యుములేషన్ అవుతుంది. సో డౌన్ అనేది చాలా తక్కువ ఉంది, పెరగడానికి అవకాశం ఉంది, గ్రహించింది. ఆయిల్ ఇండియా మన గవర్నమెంట్ కంపెనీ, ఇది ప్రతిసారి లైమ్లో ఉంటుంది. మంచి ఫ్యూచర్ ఉన్న కంపెనీ, డివిడెండ్ ఉంది అండ్ కంటిన్యూగా మన ట్రెండింగ్లో ఉంది. పరాగ్ మిల్క్ కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ పై ఉంది. ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ 290 పోయే అవకాశం ఉంది. ఇప్పుడు 260 ఉంది, హైయెస్ట్ 290. సో హైయెస్ట్ దాటే ఉంది. ఎన్ఎండిసి ఇప్పుడు మంచి కంపెనీ, డివిడెండ్ కంపెనీ. ఇప్పుడు డివిడెండ్ ఉంది. సో డివిడెండ్ కావాలని తీసుకోవచ్చు. బట్ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు అక్యుములేట్ పోతే బాగానే ఉంటుందని నా ఆలోచన. సో ఇవి ట్రెండింగ్ ప్రకారం అన్ని షేర్లు బాగానే ఉన్నాయి, గుర్తించండి. సో వార్త ముగించే ముందు మళ్ళీ అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టుడే మిర్రర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.